హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో నరసపరుగుల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం వండుకునే చేపల్లో ఇది ఒక రకానికి చెందినది. నేను వీటిల్లో చిన్న సైజులో ఉన్న చేపలతో ఇవాళ కూర చేస్తున్నాను. కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. పెద్ద చేపల కూర కంటే ఇది ఇంకా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. నేను ఈ కూర ప్రిపేర్ చేసుకోవడం కోసం 400 గ్రామ్స్ వరకు ఈ నరసపరుగులు తీసుకున్నాను. వీటిని పొలుసు తీసి వేసుకుని పొట్ట లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం క్లీన్ చేసుకుని ఇలా తలలు తోకలు కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకుని తీసుకోండి. వీటిని ఉప్పు నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి వేసుకుని దీనిలో 3 టీ స్పూన్స్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకుని చేపలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న చేపల్ని పక్కన పెట్టుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లి ముక్కలు మీడియం ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక దీనిలో 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని జస్ట్ లైట్గా వేయించుకుని చిన్నవి అయితే 2, పెద్దది అయితే 1 టొమాటోను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టొమాటోను సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ అన్ని బాగా వేగిపోయాక దీనిలో మనం కలిపి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. ఇదే గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిలో వేసుకోండి. కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుని దీనిలో 2 బెండకాయలను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా సగం కుక్ అయిపోయాక దీనిలో 1.5 కప్పు చింతరసాన్ని వేసుకోవాలి. ఈ వాటర్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తిరిగి మూత పెట్టుకుని మరొక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిపోయాక దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కర్రీ ఈ విధంగా చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా స్పైసీగా పుల్లగా నరసపరుగుల చేపల పులుసు రెడీ. కర్రీ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.